అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి చెప్దాం. 22 దాకా వెయిట్ చేయండి, అరవద్దు, నో లీక్స్. చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే 9:30 వరకు షూటింగ్ ఉంది. 10 to 9కి అడిగాను, అన్నయ్య రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఆడియో వెళ్ళాలి అంటే, నా తమ్ముడిదే కదా వెళ్ళు త్వరగా అని 10 నిమిషాల ముందే పంపించేశారు. 2014 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పవర్ ఆడియో ఫంక్షన్కి అక్కడున్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి మైక్ ఇచ్చి అప్పటి నుంచి మైక్ టైసన్ అని పేరు బిరుదుగా వచ్చేలాగా చేసిన రవితేజ గారికి, మన పేరు చెప్తారా లేదా అని నేను పనిచేసిన సినిమాలకి భయంగా వెనకాల ఎక్కడో ఉండేవాడిని. కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పవర్ అనే సినిమా ఇవ్వటం, 2014లో ఇదే శిల్పకళా వేదికలో నేను డైరెక్టర్గా మైక్ పట్టుకోవటం, డైరెక్టర్ అవటం, అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటం. దిస్ మ్యాన్ రవితేజ గారు అంటే ఆయనకి ఒక గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిట్ తెలియదు. ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే జీరోలో ఉన్నవాడిని డైరెక్టర్ని చేస్తారు, ఫెయిల్యూర్లో ఉన్నవాడిని సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ని చేస్తుంటాడు ఆయన. ఒక సినిమా కొత్త డైరెక్టర్ ఏదైనా ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. బట్ రవితేజ గారు ఇస్తానే ఉంటారు. నేను కొడతాను, వాడు బంతి వేస్తాడు, సిక్సర్ పడుతుందని నమ్మకంతో దిగి బ్యాట్ పట్టుకొని ఆడుతూనే ఉంటాడు ఆయన. ఈ సినిమా ఇరుముడి చూడంగానే, శివ ఇది కదా రవణతో చేయాల్సిన సినిమా, రేపొద్దు నేను కథ రాసిన ఇలా కథ ఉండాలనిపించేలాగా ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అనిపించావు. టీజర్ కానీ సాంగ్ కానీ రవితేజ గారిని నిజంగా దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుద్ది ఆయనలో ఉన్న ప్యాషన్, ఫైర్. మాల్లో కూడా ఎంత అందంగా ఉన్నారో తెలుసా సార్ మీరు? స్వామి సార్ను అంత బాగున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ సినిమా ఇరుమడి ఆగస్ట్ 21న మా మైత్రి మూవీ మేకర్స్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కన్ఫామ్గా నమ్ముతున్నాను. ఇదే మైత్రి మూవీ మేకర్స్తో నేను రవి గారు రవితేజ గారి దగ్గరికి వెళ్ళి వాల్తేరు వేరే మేము అడిగినప్పుడు వెంటనే ఓకే చేసి ఆ సినిమాని అంత ఘన విజయం చేసేలాగా మాకు నిలబడ్డ రవితేజ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలానే జీవి గారు, చాలా బాగుంది ఆడియో, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు. ఒక సినిమాని అర్థం చేసుకుంటూ దానికి ఏం కావాలో అది న్యాయం చేసే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అలానే మా మైత్రి మూవీ మేకర్స్, థ్యాంక్ యూ సార్. రవితేజ గారి లిస్ట్లో ఒక గొప్ప సినిమా ఇస్తున్నందుకు. శివ, లవ్ యూ డార్లింగ్. చాలా చాలా బాగా తీసావు సినిమాని. అయినో కొన్ని సంవత్సరాలుగా నువ్వు డైరెక్టర్ కాకముందు నుంచి నీ ఫస్ట్ కథ విన్నాను, ఇప్పుడు నీ టీజర్, ఈ కథ కూడా వేరే సైడ్ నుంచి వినేశాను, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రియా గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ సాయి కుమార్ అన్న, జైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చేయలేకపోయామన్నా, చేద్దాం అన్న తప్పకుండా. పేరున ప్రతి ఒక్కరికి, అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విష్ణు గారు, ఎడిటర్, అందరికీ పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఆగస్ట్ 21న ఇరుమూడి, అంతే కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతే కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు.